ఎంన్యూస్ కి స్వాగతం. తమ మండపేట టీడీపీ ఎమ్మెల్యే తనను గుర్తించి సాధారణ కార్యకర్తలుగా ఉండే తనకు మండపేట మున్సిపల్ కౌన్సిలర్ గా గతంలో అవకాశం ఇవ్వడంతో పాటు వైస్ చైర్మన్ చేసి గుర్తింపు ఇచ్చిన తమ అభిమాన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండు శ్రీ వరప్రకాష్ ఆశీస్సులతో ఇప్పుడు రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవి ఇవ్వడం పట్ల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గడి సత్యవతి రాంబాబు తమ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండు శ్రీ వరప్రకాష్ కు అలాగే తమ టీడీపీ నాయకులకు కార్యకర్తలకు గడి సత్యవతి రాంబాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ తూర్పు కాపుల సంక్షేమానికి తమ వంతు తోడ్పాటు సహాయ సహకారాలు అందిస్తామని తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన గడి సత్యవతి రాంబాబు అన్నారు. నా పేరు గడి సత్యవతి. నాకు రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఈ పదవిని మన ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు, శాసనసభ్యులు ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు చాలా కృషి చేసి నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఎమ్మెల్యే గారు ఇదే కాదండి, నేను 6వ వార్డు కౌన్సిలర్గా చేశాను. అప్పుడు నాకు ఎంతమంది తూర్పు కాపు బీసీలు ఉన్నా సరే నాకు ప్రత్యేకంగా వైస్ చైర్మన్ పదవి ఇచ్చారండి. అప్పటి నుంచి కూడా గౌరవంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక సోదరిమణిని చూసుకున్నట్టే చూసుకుంటారండి. ఆయన ఎమ్మెల్యే మేము కార్యకర్తలు అన్నట్టు ఎప్పుడూ కూడా చూడలేదండి. ప్రతి కార్యకర్త కూడా మా తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందండి. నేనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు ఉన్నదానికి ఇదే నిదర్శనం అండి. ఎంత పదవి ఇస్తారని చెప్పి నేను ఎప్పుడూ కూడా అనుకోలేదండి. అలాగే నా భర్త కూడా చాలా సంతోషపడ్డారండి. ఆయన ఎప్పుడు కూడా నా వెన్నంటే ఉండి నా కృషికి నేను అప్పుడు వైస్ చైర్మన్ అయినా తర్వాత ఏదైనా సరే నా వెనకాలే ఉంటారండి, నా వెన్నంటే ఉంటారండి, ప్రోత్సహిస్తారండి. దీనికి ముఖ్యంగా మాజీ చైర్మన్ చుండు ప్రకాష్ గారు కూడా మాకు చాలా కృషి చేసండి. మమ్మల్ని ఎప్పుడు కూడా కౌన్సిల్లో కూడా చాలా బాగా చూసుకున్నారండి. అలాగే మా కార్యకర్తలు, అలాగే మా గణేష్ గారు, మిగతా పెద్దలందరూ కూడా మా వెనకాల ఉన్నారండి. ముఖ్యంగా దీని అంతటికీ కారణం మెయిన్ మా ఎమ్మెల్యే గారండి. ఎందుకంటే ఆయన ఏదో విధంగా నేను అప్పుడు నన్ను చైర్మన్ చేద్దామని చెప్పి చాలా పట్టుబట్టారండి, కానీ కుదరలేదు. కానీ ఏ విధంగానన్నా సరే నన్ను ఇలా చూడాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు కోరికండి. కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్టీ గుర్తింపు ఉన్నదనడానికి మా తెలుగుదేశం ప్రభుత్వమే ఒక కారణం అండి. నాకు మా కులం తరపున, మా తూర్పు కాపు సంఘం తరపున నాకు ఈ పదవి వచ్చినందుకు మా కాపు సభ్యులందరికీ కూడా నేను నాకు తోచింది ఏ విధంగా సంక్షేమాలు, అభివృద్ధి, ఏ కార్యక్రమాలు ఉన్నా సరే నేను అన్నీ కూడా అందజేసేలా కృషి చేసి నా భర్త నేను కూడా తోడుగా ఎలా ఎక్కడ జిల్లాలో ఎక్కడ వచ్చినా సరే, స్టేట్లో ఏదైనా సరే అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రయత్నించి అన్నీ చేద్దామని చెప్పి మా తూర్పుకాపు సభ్యులందరికీ మా పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ చైర్మన్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, కార్యకర్తలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మండపేట పెట్టిన పెద్దలకి, కార్యకర్తలకి, నన్ను అభిమానించి నా శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా తూర్పుకాపు సభ్యులందరికీ కూడా మా సంఘానికి నా వంతు ప్రయత్నం నా భర్త నేను కలిపి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.